ఆహ్, వచ్చాం ఫ్రెండ్స్. అందరం కూడా ఈ 39 రోజులు చాలా ఎంతో ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాము. ఇంకా ఈ రోజు 40వ రోజుకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకి మరి కొత్త విషయాల్ని తెలియజేయటానికి రజనీ మ్యామ్ మన ముందుకు వచ్చారు. ఆవిడ లాస్ట్ క్లాస్‌లో మనకి మన జీవితం గురించి, మనం దేని గురించి జన్మ తీసుకున్నాం, మన ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. అసల మనం భౌతిక ప్రపంచంలో పడిపోయి, మన ఆత్మ గురించి తెలియకుండా అలా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అలా బ్రతికేస్తున్నాము. వాటన్నిటి గురించి మనకి ఎంతో చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆ క్లాస్ యొక్క కంక్లూజను, ఇంకా మరికొన్ని కొత్త విషయాలు మనకి తెలియజేయటానికి రజనీ మ్యామ్ మన ముందుకు వచ్చారు. ఆవిడకి మనందరం మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్దాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ క్లాస్‌లో మనం ఆహ్, 7 చక్రాల గురించి నేర్చుకున్నాము. ఇంకా అది కూడా మన శరీరంలో కనిపించనివి చాలా ఉంటాయి. చక్రాలని, శరీరాలని, 7 శరీరాలు అని అలా చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఈ 39 రోజుల్లో చాలా జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా మరికొంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మన రజనీ మేడంని ఇన్వైట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. రజనీ మ్యామ్ థ్యాంక్ యూ స్టార్ట్ మేడం. చేయండి. ప్రవళిక మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మేడం. హాయ్ ఫ్రెండ్స్. చక్కగా మనం 40 రోజులోకి అడుగుపెట్టాం. మీ అందరి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా కూడా ఈ 39 రోజులు నడిచినియి ఫ్రెండ్స్. నేను నేను 1 వీక్ అవుతుందేమో క్లాస్ చెప్పి, మన యొక్క అందరి కథ అని చెప్పి నేను మొదలుపెట్టాను కదా! అంటే మనం ఎలా జన్మ తీసుకున్నాం, భూమి మీదకి ఎలా వచ్చాం, మన యొక్క అసల ఆత్మలోకాల్లో మన యొక్క ప్రణాళిక ఏంటి అని చెప్పి మీకు చెప్పాను. అసలు మనం ఎందుకు తీసుకుంటాం జన్మ, మనం రావడానికి భూమి మీదకొచ్చిన కారణం ఏంటి, తల్లి గర్భంలో మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? మళ్ళీ తల్లి గర్భంలోంచి వచ్చాక మనకి ఎన్ని రోజులు మనం తీసుకున్న ప్రణాళిక గుర్తుంటుంది? అంటే 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అలా ఉండొచ్చని చెప్పాను ఫ్రెండ్స్. అప్పటికి మర్చిపోతాం. మనం తీసుకున్న ప్రణాళిక, మనం తీసుకున్న ఈ యొక్క అగ్రీమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మర్చిపోతాం. మనతో పాటు ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనకి ఇద్దరు మార్గదర్శకుల్ని తీసుకొస్తాం. నాకు గుర్తు చేస్తూ ఉండు. ఈ ప్రాపంచికంలో నేను పడిపోయినా కూడా నువ్వు ఆత్మవు, శరీరాన్ని ఒక్కటివే కాదు అని నువ్వు నాకు గుర్తు చేస్తూ ఉండు అని మర్చిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. మనలో ఉన్న ఆత్మ ఉదయని నువ్వు ఈ భూమి మీద ఆనందం అనుభవించడానికి, అనుభవ జ్ఞానం పొందడానికి వస్తూ ఉంటుంది. అయినా మనం మర్చిపోయి, ఈ ప్రాపంచిక విషయాలు మర్చిపోయి, ఈ యొక్క దందాపంలో మర్చిపోయి దాన్ని పక్కన కారు కథ చెప్పాను కదా! శరీరం కారు అని చెప్పేసి, ఆత్మ ఆ యొక్క కారు ఓనర్ అని చెప్పి, దాన్ని నడవడానికి అప్స్‌ని పెట్టుకున్నాం అని చెప్పి ఒక కథ కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా అలా చెప్పుకుంటూ, చెప్పుకుంటూ 70 ఇయర్స్ వచ్చేస్తాయి. అంటే పెళ్లి, చదువు, తర్వాత పెళ్లి, తర్వాత పిల్లలు పుట్టడం, తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతలు, వాళ్ళ మనవలు ఇలా ఈ భూమి మీదకి నేను శరీరమే తాను అని అనుకుంటున్నాడు. మళ్ళీ అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఏదైనా చిన్న కష్టం వచ్చేసరికి పాపము ఎవరికి ఏ రుణం ఉన్నామో ఏ జన్మలో అని అనుకుంటాం. మాటల వరకు అనుకుంటాం కానీ అది చేతల వరకు, ఆచరణ వరకు అయితే రాదు. మనం అనుకోవడం మాత్రం ప్రతి క్షణం ఏ జన్మలో చేసిన పాపమో వాళ్ళ వల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని తరచూ మనం అనుకుంటాం కానీ అది ఎవరు చెప్పలేదు. ఇలా ధ్యానం చేసుకుంటే సులువుగా నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావు అని చెప్పి మనకి ఎవరు అని ఎక్కువ జన్మలు తీసుకొని జ్ఞానంతో ఉంటారు. వాళ్ళు సహజంగానే బానే ఉంటారు. అందరూ అలా ఉంటారని లేదు. వాళ్ళ స్థితిని బట్టి ఈ భూమి మనకి చెప్తే మన పిల్లలకి చెప్తాం. మన తల్లిదండ్రులకు ఎవరైనా వాళ్ళు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. కానీ కొన్ని కుటుంబాలు మాస్టర్స్ అలా అనేది కొన్ని లక్షల కుటుంబాలకి అసలు తెలియటమే లేదు ఫ్రెండ్స్. అది తెలుసుకుంటే ఆనందంగా బతకచ్చు. ఇక్కడ మనం డిటాచ్‌మెంట్‌లో ఉంటూ ఒక బంధం ఉందనుకోండి, ఏదైనా కట్టి పడేసి ఉందనుకోండి, ఇంతకుముందు కూడా మీకు ఒక కథ చెప్పాను. ఏంటంటే ఒక వరదొస్తే ఒక ఊరికి పెద్ద దొంగ కొట్టుకొస్తుందంటే, ఆ అబ్బాయి ఎంత పెద్ద దొంగో, ఇది నాకు దొరికిందంటే ఈ సంవత్సరం నాకు గ్రాస్ వెళ్ళిపోతుంది. పెద్ద కష్టపడక్కర్లేదని చెప్పేసి ఆ దొంగను పట్టుకోవడం జరుగుతుంది. ఆ దొంగ ఏంటి ఇంతకని పెద్ద ముసలి. ముసలిని పట్టుకుంటే ఆ ముసలి ఏం చేసింది? ఇతన్ని పట్టుకుందనమాట. నన్నొదులు, నన్నొదులు అంటాడతను. అదేంటి నువ్వు నన్నొచ్చి పట్టుకుంటే నన్నొదులు అంటావు? నువ్వే నన్ను విడిపించుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు నా అంతట నేను ఎలా వదులుతాననుకుంటున్నావు? ఇది నా ఆహారం. నేనెలా వదులుకోగలను? నీకు ఉంటే ఆ శక్తి, ఆ సత్తా నీకుంటే నన్ను విడిపించుకుని ఎళ్ళు అని ఆ ముసలి చెప్పడం జరుగుతుందని ఇంతకు ముందు ఒకసారి మనం కథ చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన ఈ బాహుబంధాల్లో, ఈ బంధాల్లో, ఈ సంసారంలో
చిక్కుకోకూడదనమాట. ఆటిల చేత మనం పట్టుకోబడకూడదు. అవి మనం ఉండాలంతే అందులో డిటాచ్‌మెంట్‌లో ఉంటూ మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే మన ఇన్నర్ డైరెక్షన్‌లో వెళ్తే ఎంతో అద్భుతంగా మనం ఆటిల్ని సునాయాసంగా జయిస్తాం. అంత టెన్షన్స్ పడిపోయి, అంత బీపీలు, షుగర్‌లు, అల్సర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అసలైన సత్యాన్ని పట్టుకుంటే చాలు కదా! అదే ఈ ఆత్మజ్ఞానం అనేది. అది గుర్తు చేయడం కోసం ఈ ఆత్మ మనకి తరచు ఈ దర్శకులు తరచు మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఇలా గుర్తు చేయడం ఇది అందరి కదా ఫ్రెండ్స్. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చేసిందనుకో మనం ఏం చేసినా కూడా జనరేషన్ మారడం వల్ల ఏంటంటే అప్‌డేట్ అవ్వడం వల్ల ఏం చేసినా కూడా మనం వాళ్ళకి ఏం చేసినా నచ్చదు. అంటే ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చదు. ఎందుకంటే మారిపోతున్నాయి కదా రోజులు. అప్‌డేట్ వెర్షన్‌లోకెళ్ళిపోయినట్టు సెల్ ఫోన్‌లు చూడండి. మనకి పాత సెల్ ఫోన్ ఎవరైనా ఇస్తే మనకు నచ్చుతుందా? అలాగే వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు పాతగా చెప్తుంటే వాళ్ళ భావాలేమో మనకు నచ్చవనమాట. ఆళ్ళేమంటారు, నేనంటే లెక్కలేదు వీడికి ఇంత సంపాదించి ఇచ్చానంటారు. మా నాన్నకి చేదస్తం పెరిగిపోయింది, మా అమ్మకి చేదస్తం పెరిగిపోయిందని ఆళ్ళనుకుంటారు. అండర్‌స్టాండింగ్ అనేది ఉండదు. అదే ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, చక్కగా కాలాన్ని బట్టి మనం మారుతూ ఉండొచ్చనమాట. ఏ కాలానికి అనుగుణంగా మన శీతాకాలం అనుకోండి, మనం స్వెటర్‌లవి యేసుకుంటామా? అది వేసవికాలం అయితే పల్చని దుస్తులు, కాటన్‌వి ఎలా ధరిస్తామో, మనకు సందర్భంగా మనం కూడా మన ఆలోచన విధానాన్ని మార్చేసుకుంటూ ఉండొచ్చు చక్కగా. అలా ఎప్పుడైతే మార్చుకుంటాం అంటే, మనకు అవగాహన అనేది ఒకటుండాలి మాస్టర్స్. అంగీకార తత్వం అనేది ఒకటుండాలి. మార్పుకు సిద్ధంగా ఉండాలి. క్షమాగుణం అనేది ఒకటుండాలి. ఇయన్నీ ఉంటేనే జ్ఞానం అనేది కూడా ఉండాలి. ఒక ఆత్మ జ్ఞానం అనేది కూడా మనకుంటే ఇవి చాలా సునాయాసంగా ఈ సంసారాన్ని ఈదలేము, ఈ మహాసముద్రాన్నల్లా ఈదగలం అని ఎవరో చెప్పారు. అప్పుడు రోజున బట్టి, ఆ పరిస్థితులను బట్టి చెప్పారు. కానీ ఇప్పుడు మనకి ఎంతో చక్కగా ఆ మహానుభావుడొచ్చాడు. సుభాష్ పత్రి గారు మనకొచ్చారు. "ఒరేయ్ బాబు సంసారమే నిర్వాణం. సంసారంలో ఉండే నిర్వాణ స్థితిని పొందు" అని చెప్పి చక్కగా మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగా మనం జ్ఞానం అనేది తెలుసుకుంటే ఎంతో సంసార జీవితాన్ని, ఈ సమాజాన్ని, పిల్లల్ని ఎంతో చక్కగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మర్చిపోయి పూర్తిగా శరీరము నాది అనుకుంటే, శరీరమే నేననుకుంటే ఎప్పుడూ దుఃఖమే కదా! ఒక్కసారి ఆలోచించండి. ఆ బంధం దుఃఖమే కదా! చెప్పాను గదా! దేన్నైతే పట్టుకుంటామో అంటే నా సంసారం అది ఉండాలి ఫ్రెండ్స్. కానీ 50% ఎంతవరకు అవగాహన శక్తితో కూడి, బంధరాహిత్య స్థితిలో కూడి మనకది ఉండాలి. దేని చేతైతే పరువు అని ప్రతి చిన్న విషయానికి పరువు గురించి ఆలోచించి ఎంతో మంది హార్ట్ అటాకులు తెచ్చుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. పరువు అంటే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఏంటి పరువు? మన హ్యాపీనెస్ కన్నానా? మన సంతోషానికన్నానా? మనం ఆనందంగా మన కుటుంబానికన్నానా? మన పిల్లలు, భర్త కన్నానా పరువు? పరువు అని మనం అనుకుంటే పరువు. ఏమీ లేదు. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం. మనం ఒక నిజాయితీగా ఉన్నాం అని మనం ఆలోచిస్తే ఆత్మజ్ఞానంతో ఉంటే పరువు లేదు, ఏమీ లేదు. ఆ పరువు కూడా మనం తెచ్చిపెట్టుకున్నదే. పరువు పోద్దేమో, వాళ్ళేమనుకుంటారో, ఇవన్నీ మన యొక్క భావాలు ఫ్రెండ్స్. ఎవరు ఎన్నన్నా ఆళ్ళ సమస్యలే వాళ్ళకి తేలట్లేదు. మన గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఎన్నాళ్ళుంటారు? ఒక రోజు అనుకుంటారు, రెండో రోజు అనుకుంటారు. ఆళ్ళే అలా అనుకున్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి? పరువన్నది మనం పెట్టుకున్న బంధం ఫ్రెండ్స్. అహంకారం. పరువు కూడా ఒక అహంకారం లాంటిదే. నన్నేమనుకుంటారో, నేనింత గొప్పవాడిని కూడా అంటే అక్కడ అహం కూడా ఇన్నర్‌లో లోపలుంటుంది ఫ్రెండ్స్. అయన్నీ జయించడమే ఆత్మజ్ఞానం అన్నది. ఓకే. ఇలా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇది నేను ధ్యానం తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. ధ్యానం చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటది? ధ్యానం చేయని వాళ్ళ జీవితం ఎలా ఉంటదన్న దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఆ యొక్క మరణానికి కూడా రెడీ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఎంతోమంది యువకులు ఏంటంటే అంటే వాళ్ళ ఎరుకతో కూడిన మరణం. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్ఛామరణం అంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళెప్పుడు కావాలితే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేసే గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళ మరణం ఏంటో ఆళ్ళకి తెలుసు. వాళ్ళు ఈ భూమి మీదకి ఏ కారణం చేత వచ్చారో వాళ్ళకి తెలుసు. అలాంటి మహానుభావులకి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసుకుందాం ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడేంటంటే నేను చెప్పబోయేది మరణాంతర జీవితం తర్వాత ధ్యానం తెలిస్తే ఎలా ఉంటుంది? ధ్యానం తెలియకపోతే ఎలా ఉంటుందన్న దాని గురించి నాకు తెలిసిన నేను చదివిన బుక్స్‌లో నేను అనుభవించిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 70, 80 సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ ఈలోగా అతనికేదో కంప్లెయింట్ వస్తుందనమాట. అతనేమవుతాడు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు. అలా అయితే అతనికి ఏదో కంప్లెయింట్ వస్తుంది. డాక్టర్లు చెప్తారనమాట. ఎన్నో రోజులు ఉండడు.
మీరిలా చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి అంటారనమాట. ఈలోగా అతను మంచం మీద పడిపోతాడనమాట. అప్పుడు కూడా తెలుసుకోడు. మనోళ్ళు నారాయణ, నారాయణ అని, రామ, రామ అని ఇలా మంత్రాలు చెప్తూ ఉంటారు. మీకు ఇంతకు ముందు చెప్పాను. కానీ అతని చెవికేమి ఎక్కవనమాట. ఈలోగా ఏం చేస్తుందంటే, అతనికి శరీరాన్ని విడిచిపెట్టడం కోసం ఒక ప్రాక్టీస్ లాంటివి మాస్టర్స్ చేయితారనమాట. మార్గదర్శకులు అని చెప్పాను కదా! ఆళ్ళేం చేస్తారంటే, ఆళ్ళ శరీరంలోంచి ఆ యొక్క ఆత్మని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఒకేసారంటే విడిచిపెట్టడనమాట. బంధంలో పెట్టేసుకుంటాడు. ఆ యొక్క శరీరాన్ని, ఆ సూక్ష్మ శరీరాల్ని అన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడడనమాట. ఒక అటాచ్‌మెంట్ పెట్టేసుకొని, ఆ ఆత్మ కూడా భౌతిక జీవితానికి కనెక్ట్ అయిపోయి ఉంటది. ఎంతకైనా ఒక 80, 70 సంవత్సరాలు ఆ బాడీలో ఉండేసరికి ఎంతో కొంతైనా సరే ఆత్మ దానికి కనెక్ట్ అయ్యి ఆ భౌతిక జీవితానికి కనెక్ట్ అయిపోయి ఉంటది. అందుకే ఫ్రెండ్స్ మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకురావడానికి ఎవరైతే ఉన్నారో ఆళ్ళు ప్రాక్టీస్ చేయింతారనమాట. నిద్రపోయినప్పుడు, అతను మగతలోకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బయటికి తీసుకొస్తారనమాట. అంటే ఆ బాడీ నుండి సోల్ బయటికి తీసుకురావడానికి ఒక రిహార్సల్స్ లాంటిదనమాట. అతని టైం అయిపోతుంది. ఇతను చూస్తే విడిచిపెట్టట్లేదు. అతను ఏ టైం అయితే ఎంత ఆయుష్ అయితే తీసుకున్నాడో, ఎంత వరకు అయితే అతని శ్వాసలున్నాయో ఆళ్ళకి తెలుసు. మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఇతను మర్చిపోయాడు దాన్నంతా. అతన్ని బయటికి తీసుకురావడం కోసం ఒక ఇది అందరు కదా మాస్టర్స్. ఇది అందరికీ ఉంటుంది. కానీ ధ్యానం చేసుకునే వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఆత్మ జ్ఞానం లేని వాళ్ళకి ఒకలా ఉంటుందన్నమాట. ఈ విషయం గుర్తు చేసుకోండి మీరు. నేను చెప్తున్నానంటే ఒక వేలోనే మీరు ఆలోచించొద్దు ఫ్రెండ్స్. ఏమవుతుందంటే వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొస్తే ఆళ్ళేమంటారంటే, అతనికి మనం ఏం చెప్పాం చిన్నప్పటి నుంచి నరకలోకం, స్వర్గలోకం అని వింటూ ఉంటాం అనమాట. యమభటులని లేతే మనకి స్వర్గలోకంలో ఇలాగా ఉంటారు కదా! స్వర్గలోకంలో ఇలా రంభ, ఊర్వశి ఉంటారు. దేవతలుంటారు. నరకమైతే రాక్షసులుంటారు. మనం ఇలా చనిపోగానే యమభటులొచ్చి తీసుకెళ్తారు అని వినడం వల్ల, ఆ భావంతో మనం ఉండడం వల్ల ఏదైతే మనం ఈ భూమి మీదకొచ్చినప్పుడు మన ఆత్మతో అంటే ఇద్దరు మార్గదర్శకులను తీసుకొచ్చామో మాస్టర్స్, వాళ్ళు మనకి యమభటుల్లా కనిపిస్తారు. అంటే మన ఆలోచనను బట్టి, మన భావాలను బట్టి వాళ్ళలా కనిపించడం మొదలుపెడతారు. ఇలా కనిపించగానే ఈళ్ళేం జేస్తారు, ఈ మంచం మీద ఉన్నవాళ్ళేం జేస్తారంటే, అయ్య బాబోయ్! ఇంగో ఈ యమభటులొచ్చారు, యమభటులొచ్చారు నన్ను తీసుకెళ్ళిపోతాం అంటున్నారు అని ఈళ్ళు ఇలా కలవాట్లు పలకడం చేస్తారు. మీరు ఇది వినే ఉంటారు. చాలా మంది ఆళ్ళు కనిపిస్తున్నారు, యమభటులొచ్చారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి, నన్ను రమ్మంటున్నారు అని చెప్పేసి ఈళ్ళు ఇలాగా ఇలా కలవరింతల కింద, ఏదో పరాకు మాటల కింద మాట్లాడుతున్నారు. పలానా మాటలు మాట్లాడుతున్నాడు అని మనం విని ఉంటాం. అప్పుడేం చేస్తారంటే పక్కింటి వాళ్ళొస్తారు కదా! పలానా రామారావు గారని, సుబ్బారావు గారని, లేతే వెంకట్రావు గారని ఎవరో ఒకళ్ళొచ్చి మన మొహంలో నన్ను గుర్తుపెట్టావా వెంకట్రావుని పలానా వెంకట్రావుని అంటూ గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఈళ్ళేమో ఇలా లాగుతుంటారు. ఆ మార్గదర్శకులేమో అలా లాగుతూ ఉంటారు. నిన్ను శరీరంలో ఉండడానికి నిజంగా మాస్టర్స్ ఎంతో బాధపడుతుందన్నమాట. అటు వెళ్ళలేక ఈ యొక్క ప్రాపంచికంలో బంధాల్లో ఏమైంది? నీ ఒప్పందం ప్రకారం నువ్వొచ్చేయాలి మరి. నువ్వు రావడానికి ప్రయత్నించు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి బయటకి రావడానికి ప్రయత్నించు అని చెప్పి యమభటుల్లా వీళ్ళు కనిపిస్తుంటారు. అంగో యమోళ్ళొచ్చారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారని ఈళ్ళు కొంచెం ఇలా అంటారు కదా! ఏంటి పరాకు మాటలంటారు గదా! అలా మాట్లాడడం జరుగుతుంది. "ఏవండీ ఒకసారి చూడండి మీ ఆవిడనండి, మీ అబ్బాయి ఇదిగోండి, మన పెద్ద కొడుకు ఇదిగోండి." ఇటు ఈళ్ళు మాట్లాడతారు, అటు ఆళ్ళు మాట్లాడతారు. ఆ పరిస్థితి నిజంగా ఎంత దుర్భరంగా ఉంటుందంటే మాస్టర్స్ ఆ యొక్క అవుతుంది. ఆ టైంనేమో వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతుందంటే అలా చాలా మంది మంచంలో ఉండిపోయామా ఎవ్వరు ఒకళ్ళు చూడకుండా ఉంటామా? లేతే అలా ప్రాక్టీస్ చేయించారనమాట. ఆ శరీరంలోంచి ఆ సోల్‌ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించగా అతని టైం ఎప్పుడైతే వచ్చిందో అతన్ని ఆ శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుందనమాట. ఇలా విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఈ శరీరం అప్పుడే చుట్టుపక్కల ఉంటారనమాట. "అయ్యో! ఎళ్ళిపోయావా? నీలో ఉన్న జీవుడు ఎళ్ళిపోయాడు. నీలో ఉన్న దేవుడే ఎళ్ళిపోయాడని" రకరకాలుగా "నాన్న వెళ్ళిపోయావా? మావయ్య ఎళ్ళిపోయావా?" ఇలా రకరకాలుగా ఏడ్చేవాళ్ళని మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళిపోదండి. ఆ ఆత్మ అక్కడే కూర్చొని అన్నీ వింటది, చెప్తది. మీ ఆ నలుగురు సినిమా చూసుంటారు కదా మీరు. సేమ్ అదే సీన్ అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందనమాట. కానీ వెళ్ళలేదు. కిందకి పడిపోతూ ఉంటది. అంటే మనకి సిల్వర్ కార్డ్ అని ఉంటది మాస్టర్స్. ఆ యొక్క సూక్ష్మ శరీరానికి, ఆ యొక్క భౌతిక శరీరానికి బొడ్డు నుంచి దానికి ఒక సిల్వర్ కార్డ్ అంటే ఒక తీగలాగా
సిల్వర్ కార్డ్ అంటే వెండి తీగ అంటారు కదా! ప్రాణమయ తీగ అంటారు తెలుగులో. దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం కలల్లో చూడండి ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేస్తాం. ఎంత మత్తులో మంచి కలొస్తుండగా పక్కన ఎవరైనా లేపగానే టపక్కునొచ్చేసి మళ్ళీ ఏంటి అబ్బాయి ఏంటి లేపేసావు మంచి నిద్దట్లో ఉన్నానని ఉలిక్కిపడి లెగుస్తాం. అంటే ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికో వెళ్ళిపోయింది. వితిన్ సెకండ్ వెయ్యో వంతులో మన శరీరంలోకొచ్చి చేరిపోతుందనమాట. వేల వేల ప్రయాణం చేసినా కూడా సెకండ్ కంటే కన్ను ఇలా మూసి తెరిచేలోగా ఎంత ఫాస్ట్‌గా వచ్చి పడిపోతుందంటే, మన శరీరంలోకొచ్చి ఆ సూక్ష్మ శరీరం యాడ్ అయిపోవడం జరుగుతుందనమాట. అంటే మనకు కలలో ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ, ఆ సిల్వర్ కార్డ్ అయితే కట్ అవ్వదు. ఎప్పుడైతే మనం చనిపోయామో, ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోవడం జరుగుతుందనమాట. అప్పుడు ఆ శరీరంలోంచి ఆ ఆత్మ బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేస్తే ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ వెళ్ళలేదు. అటు పక్క తిరుగుతది, ఇటు పక్క తిరుగుతది, తలకిందులుగా ప్రవేశిస్తాయి. అయినా కూడా అందులోకి వెళ్ళడం అన్నది సాధ్యం అవ్వదనమాట. ఎందుకంటే సిల్వర్ కార్డ్ అనేది ప్రాణమయ తీగ అన్నది కట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని వెళ్ళడం జరగదు. ఈలోగా మన వాళ్ళంతా కూడా లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటారు. నేనిక్కడే ఉన్నానే నన్ను చూడండి అని ఇలా ఇలా తాకుతారు కానీ, ఆ స్పర్శ అనేది ఉండదనమాట. ఆ స్పర్శ కోసం, అనుభూతి కోసమే కదా మనం ఈ శరీరంలోకి ప్రవేశించాం. అలాంటి శరీరమే లేనప్పుడు ఆత్మ సూక్ష్మ శరీరం అనేది మనల్ని ముట్టుకుంటే మనకెలా తెలుస్తుంది ఫ్రెండ్స్? తెలీదు కదా! నేనిక్కడే ఉన్నాను ఏడవకే, నేనిక్కడే ఉన్నాను ఏడవకని ఆ యొక్క సోల్ అలాగా తప్పిస్తూ ఉంటుందనమాట. దానికి కప్పెట్టడం. అంటే గొయ్యి తీసి కప్పెట్టేవాళ్ళు కప్పెడతారు. లేకపోతే కట్టెలతో పెట్టేవాళ్ళు అలా ఉంటారు. అయన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుందనమాట. అప్పుడు వరకు కూడా "ఒరేయ్ బాబు నువ్వు చచ్చిపోయావు కదా! వచ్చేయి నువ్వు పైలోకాలెళ్ళు. నీ యొక్క లైఫ్ డిజైన్‌ని మళ్ళీ నువ్వొకసారి చూసుకుందు గాని, నువ్వు ఈ భూమి మీదకొచ్చినప్పుడు నీ పాపమేంటి? నీ పుణ్యమేంటి? నువ్వు చేసిన ఏ కార్యక్రమాలేంటి? నీ పాపకర్మలేంటి? పుణ్యకర్మలేంటి? అయన్నీ తెలుసుకొని మళ్ళీ భూమి మీదకొద్దు గాని, నీకంతగా భ్రాంతి, భ్రమ తీరకపోతే ఆ ఇంట్లోనే నువ్వు జన్మ తీసుకుంది గానీ, ఒక్కసారి మా మాట వినరా పైకొచ్చారా మాతో అని ఆ మార్గదర్శకులు చెప్తూనే ఉంటారు. కానీ ఆళ్ళ యొక్క మాటలు అందుకునే స్థితిలో అయితే ఇతనికి లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మనం పొందాలనుకున్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు, మనం పొందాలనుకున్నప్పుడు, నేను సరైన మార్గాన్ని వెతకాలా అని అనుకుంటున్నప్పుడు, ఆలోచన చేసిన వెంటనే మనకు సరైన మార్గం కనిపిస్తుంది. సరైన లోకానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, మనం సరైన లోకానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ మనదంతా కూడా ఆలోచన ఎక్కడుంది? ఈ యొక్క ప్రాపంచికం మీద ఉండిపోయింది కదా! అది ఆ ఆలోచనంతా ప్రాపంచికం మీద ఉండిపోయినప్పుడు మనం ఇక్కడే కదా ఉండిపోతాం. ఎప్పుడైతే మనం జ్ఞానం తెలుసుకున్నామో, ఓకే. నేను చచ్చిపోయాను కదా! ఇప్పుడు నా నా పనేంటి అన్నది థాట్ మనకొచ్చిందనుకో, నెక్స్ట్ మన పనేంటనేది, మన వర్క్ ఏంటనేది ఆ మార్గదర్శకులు చూపించడం జరుగుతుంది. అసలు ఆలోచనే లేనప్పుడు వాళ్ళు అందుకోలేరనమాట. అందుకునే స్థితిలో ఇతనుండడు. ఆ స్టేజ్ ఇతనుకుండదు. ఆ మార్గదర్శకులు చెప్తారు. "ఒరేయ్! నిన్ను కాల్చేశారు. కప్పెట్టేశారు. అంగో మీ వాళ్ళు వదిలేశారు" అంటారు. ఆ 11 రోజులు కూడా అక్కడే ఉండడం జరుగుతుందండి ఆత్మ. ఉంటే లబోదిబోం అని ఏడడం, పలకరించేవాళ్ళు పలకరించడం, స్వీటులు తెచ్చేవాళ్ళు స్వీట్లు, ఆ భోజనాల్లో మా నాన్నకి ఏమిష్టమో అయ్యే వండి పెట్టండి అని కొడుకనడం. ఈ తల్లి అంటుంది, "బాబు మీ నాన్నకి ఏమిష్టమో అయ్యే పెట్టండి. మీ నాన్న పలానా ఆస్తి ఇలా కూడబెట్టి ఉంచాడు. మీ అన్నయ్య నువ్వు సమానంగా పంచుకోండి దెబ్బలు" ఇయన్నీ వింటూనే ఉంటుంది. ఆత్మ అక్కడే ఉంటది. "ఏమే నేను చచ్చిపోలేదే, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను చూడవే" అని ఆ భార్యతోనూ, పిల్లలతోనూ అలా ఘోషిస్తూనే ఉంటుందండి ఆత్మ. కానీ వాళ్ళెవ్వరూ వినే స్థితిలో ఎందుకు వింటారు? అలాగే వింటే ఈ శరీరం ఎందుకు? ఈ భూమి ఎందుకు? మనం ఆత్మతోనే వచ్చేసి అలా ప్రయాణం చేసి, అలా ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా! అనుభూతులు, అనుభవ జ్ఞానమే కదా ఇక్కడికొచ్చాం. అందుకని జెప్పేసి అది జరగదు ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు ఆళ్ళు చెప్తారు. "ఒరేయ్! నువ్వు 11 రోజులు అయిపోయినాయి. అయిపోయారు. చుట్టాలందరూ ఎళ్ళిపోయారు. నీ కర్మకాండలన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పుడైనా నువ్వొస్తావా?" అని అడుగుతారు కానీ వినపడదు. ఎందుకు వినపడదు? అది క్లోజ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్.
రజనీ మేడం నెక్స్ట్ క్లబ్‌లో వచ్చి బ్యాక్ వెళ్ళిపోయారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ వచ్చాక కనెక్ట్ అవుతారండి. మీరు ముఖ్యమైన ఓకే ఫ్రెండ్స్. రజనీ మేడం తిరిగి వచ్చే వరకు నేను మ్యూజిక్ షేర్ చేస్తాను. అందరూ ధ్యానంలో కూర్చుందామండి. ఒక 2 మినిట్స్. ఆత్మలోక తలుపులు. ఓకే మేడం, ప్రవళిక మేడం వినిపిస్తుంది కదా? చాలా క్లియర్‌గా ఉంది. మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఓకే. ఆ యొక్క ఆత్మలోకం తలుపులు మూసుకుపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు ఎంత అలా ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఏం చేయాలో తెలియదు. ఇటు కుటుంబ సభ్యులు పట్టించుకోవడం కాదు. ఇతను పలకరిస్తున్నా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వినిపిస్తూ ఉంటాడు, నేను ఇక్కడే ఉన్నాను అని. ఇంకా విచిత్రం ఏంటంటే ఆవు గడ్డి మేసేస్తుంది, చూసుకోలేదే, అనవసరంగా గడ్డి మేట అంతా అయిపోతుంది అని ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. కొడుకు డబ్బులు ఖర్చు పెడుతుంటే అయ్యో నేను ఇలా సంపాదించేనే, నా కొడుకు ఇలా చేసేస్తున్నాడే అని చెప్పేసి అక్కడే లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎవ్వరు అతన్ని గుర్తించడం జరగదు కదా. ఎవరికైనా అంతే కదా, ఇది ఎవరికదైనా ఇంతే కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆత్మ అక్కడ సంచరించి ఇక్కడ సంచరించి అలా అలా ఇంకెక్కడ ఉండాలో తెలియక వీళ్ళు పట్టించుకోవట్లేదన్న ఒక వైరాగ్య భావంతో పెద్ద పెద్ద చెట్ల మీద పాడుపడిపోయిన బిల్డింగుల్లోనూ అలా నివసించడం జరుగుతుందన్నమాట. ఆత్మ ఎంత క్షోభ అనిపిస్తుందంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మార్గనిర్దేశం ఏంటన్నది తెలీదు. ఇటు శరీరాన్ని తగలబెట్టేశారు లేదా పూడ్చిపెట్టేశారు, ఇటు కుటుంబ సభ్యులు ఉండి కొలిది మర్చిపోయి ఇంకా మామూలు జీవితంలో ఎన్నాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. కాలం ఎంతో అద్భుతమైంది కదా, ఎంతటి గాయాన్నైనా కూడా మాన్పిస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటారు. మన వాళ్ళేమో పట్టించుకోవట్లేదు. ఎలాగని చెప్పేసి ఆత్మ ఎంతో బాధపడి ఏడుస్తూనే ఉంటుంది. ఏం చేస్తుంది, టైం పాస్ కోసం ఏం చేస్తుందంటే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏం చేస్తుంది, వాళ్ళని మరణానికి ఉసుగొలుపుతూ ఉంటదన్నమాట. దీనికి జత కోసం, కాలక్షేపం కోసం మరణానికి ఉసుగొల్పడం మొదలు పెడుతుంది అనమాట. అంటే మాస్టర్స్ కొన్ని నెగిటివ్ ఉంటాయంటారు కదా, నెగిటివ్ వైబ్రేషన్స్ అయ్యి ఉంటాయంటారు కదా. అంటే ఒక ప్రేతాత్మగా, అంటే ఒక బ్యాడ్ సోల్ గా మారిపోవడం జరిగిపోతుంది అనమాట. ప్రేరేపించడం, వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే నాకు కాలక్షేపం అవుతుంది అని చెప్పేసి వీళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం, మరణానికి ప్రేరేపించడం, ఇలాగా చేస్తూ మొదలు పెడుతుంది అనమాట. ఇంకా కర్మ పూజేసేసుకుంటది అనమాట. ఇంకా 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 కర్మ ఆ యొక్క ఆత్మ రూపంలో, సూక్ష్మ శరీరం రూపంలో ఉన్నప్పుడు కూడా అది కర్మను పోజేసుకోవడం జరుగుతుంది. తెలీదు ఎక్కడికి వెళ్ళాలి, అసలు మర్చిపోయింది కదా తన లైఫ్ ఏంటి, తన శరీరం అనుకున్నప్పుడు ఎప్పుడు ఎన్నో సార్లు గుర్తు చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు మనకి ఎన్నో రూపాలుగా ఎంతో మంది భగవంతుళ్ళు వచ్చి గుర్తు చేశారు ఫ్రెండ్స్. అంతా ఎందుకు, షిరిడి సాయిబాబా అన్నారు, మీరు భక్తులుగా కాదు ఆత్మ జ్ఞానులుగా నా గుడికి రండి అని చెప్పేసి సాక్షాత్తు సాయిబాబా అన్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా అన్నారు, మీరు నా భక్తులుగా కాదు, మీరు బంగారాలుగా రండి. బంగారాలు అంటే మీరు యొక్క బంగారాలుగా మారాలి, మీరు బంగారమయం కావాలి, మీ యొక్క భావాలు ఆలోచనలు అని చెప్పేసి పుట్టపర్తి సాయిబాబా చెప్పారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా కోసం మీరు ఏడవద్దు, మీ కోసం, మీ బిడ్డల కోసం మీరు ఏడవండి అని యేసు ప్రభు చెప్పాడు.
మీ యొక్క రాజ్యం మీ లోపలనే ఉన్నది అని యేసుప్రభు చెప్పాడు. ఉద్ధరేది ఆత్మానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇలా ఎంతో మంది మహానుభావులు మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ వాటిని మనల్ని అది అర్థం చేసుకునే అవగాహన కానీ, దాన్ని వివరించి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కానీ, మన పెద్దవాళ్ళలో అవన్నీ లేకపోవడం ద్వారా అవి మనకు అందలేదు. అందుకునే స్థితిలో మనం కూడా లేవు. ఎందుకంటే ప్రాపంచికంలో పడిపోయాం కదా. యవ్వనంగా ఉన్నంతసేపు ఓపికగా ఉన్నప్పుడే 4 డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి సంపాదన మీద పడిపోతాం. అనారోగ్యాలు వచ్చేసరికి లబోదిబోమని ఏడుతాం. అంతేగాని అప్పటి వరకు మనం గుర్తించాం మాస్టర్స్. ఇంకొకటి మీరు గమనించుకుంటూ ఉండండి. ఈ లైఫ్ డిజైన్ లో, ఈ యొక్క జీవితంలో, ఎవరి జీవితంలో అయినా సరే మన కథలో దేవుడికి ఏమన్నా సంబంధం ఉందా? ఫస్ట్ నుంచి నేను చెప్పుకొస్తున్నాను ఫ్రెండ్స్. భగవంతుడికి దీనికి ఏమన్నా కనెక్షన్ ఉందా? లేదు కదా. ఒకసారి గమనించుకోండి. మన ఇష్ట ప్రకారం తల్లి గర్భంలోకి రావడం జరిగింది. మన ఇష్ట ప్రకారం మన లైఫ్ ని జీవించడం జరిగింది. మన ఇష్ట ప్రకారమే మన సంపాదనలు, మన ఇష్ట ప్రకారమే మన జీవితం, మన ఇష్ట ప్రకారమే మన వ్యాపారాలు, ఇవన్నీ మన ఇష్ట ప్రకారమే ఉన్నాయి. నిజంగా భగవంతుడు ఏం చెప్పాడు? ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని మీరు తెలుసుకోండి, ధర్మ పరంగానే మన ధనార్జన ఉండాలి అని భగవంతుడు చెప్తున్నప్పుడు మనం ఆచరించామా? ఎవరు ఆచరిస్తున్నారు? సరైన న్యాయపరమైన ధర్మపరమైన మన యొక్క సంపాదన ఉండాలి. చెప్పారు కదా నిన్న సీతాకుమారి గారు చెప్పారు కదా, 50% నీకు, ఒక 25% నీకు ఓపిక లేనప్పుడు, నీకు ఏదైనా అయినప్పుడు ఉండడానికి దాచుకోండి, ఒక 25% దాన ధర్మాలు చేయండి అని చెప్పారు కదా. ఇదంతా కూడా చెప్పబడింది కదా పురాణాల్లోనూ. మరి ఆ పురాణాలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అంటే, నేను ఒకసారి గుర్తు చేయడానికి మాత్రమే ఫ్రెండ్స్. ఇదేదో మిమ్మల్ని అనాలని కాదు, విమర్శించాలని కాదు. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి లైఫ్ గడిపిన దాన్నే ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చూడండి, మీరు ఫస్ట్ నుంచి తల్లి గర్భంలోంచి ఒక కణంగా ప్రవేశించినప్పటి నుంచి మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. భగవంతుడు ఒక సాక్షి అంతే అక్కడ. అంతకు మించి భగవంతుడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉంది అంటే ఒక ఆత్మపరంగా, చైతన్య పరంగా సంబంధం ఉంటుంది తప్పించి మన యొక్క పర్సనల్ లైఫ్ లో కానీ, మన భౌతిక ప్రపంచంలో కానీ భగవంతుడి ప్రమేయం ఏ మాత్రం ఉండదు ఫ్రెండ్స్. ఇది గుర్తించుకోండి. అది మన నమ్మకాలే. నేను పలానా దేవుణ్ణి నమ్ముతాను, ఆ దేవుణ్ణి నమ్మడం వల్లే నాకు ఇలా జరిగిందంటే మనం నమ్మడం వల్లే జరిగిందని మనమే చెప్తున్నాం మన నోటంట. చాలా నమ్మకం నాకు అంటే నమ్మకం లేదంటే అక్కడ ఆ భగవంతుడు లేనట్టేనా? అది కాదు కదా. ఎందుకంటే నేను ఇది ఒక్కసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం ఉన్నతంగా ఎదగాలి అంటే మన లోపలికి మనం మాత్రమే ప్రవేశిస్తే, మన యొక్క ఆత్మకథని మనం తెలుసుకుంటే మాత్రమే మన లైఫ్ ఉన్నతంగా ఉంటుంది. మన జన్మ పరంపరలు అంతా అద్భుతంగా ఉంటాయి అని చెప్పడం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంకా వేరొకరి ఆత్మహత్యకు ప్రేరేపించడం, వాళ్ళు చనిపోవడానికి కారకులవడం ఈ ఆత్మలు ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఒక అడుగు స్టెప్ ముందుకేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ ఫీవర్ అది వచ్చి వీక్ గా ఉన్నవాళ్ళు, మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు బాడీలోకి ప్రవేశించడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎనర్జీని ప్రవేశించేస్తారనమాట వాళ్ళని. అంటే ఒక విధంగా చెప్పాలంటే దెయ్యం పట్టుకుంది అని అంటాం కదా, అదనమాట. వాళ్ళలోకి ఆ ఎనర్జీని ప్రవేశించడం చేసి వాళ్ళ వాయిస్ లా మాట్లాడడం, వాళ్ళకి ఏం కావాలో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం తెలిసి ఇవన్నీ కూడా మనం భూత వైద్యులని అదని అక్కడికని ఇక్కడికని వెళ్తాం. ఇది కూడా నా లైఫ్ లో జరిగింది మాస్టర్స్. ఎందుకంటే ఇది నా లైఫ్ లో నాకు జరిగింది. ఇది అందరికీ జరుగుతుంది, కానీ మీరు ధైర్యం తెచ్చుకుని దాని నుండి రియలైజ్ అవుతారని మాత్రమే నేను చెప్తున్నాను. మీరు భయపడతారన్నది నా ఉద్దేశం కాదు. ఇది నా దగ్గరికి కూడా అలా బ్యాడ్ సోల్స్ వచ్చేవన్నమాట. నేను చెప్తే మా వాళ్ళు నమ్మేవారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు కనిపిస్తూ ఉండే అనమాట. నేను ఏమనుకున్నా, మా వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఇది పిచ్చిది, ఇది ఇలాగే వాగుతుంది, తెంగరదని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు హేళన పెట్టేసి కొట్టి పడేసేవారు అన్నమాట నవ్వుతూను. అప్పుడు ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి అర్థమైంది అనమాట. అవును, ఇది చెప్పేది కదా, మనం నవ్వుకునే వాళ్ళం అని చెప్పేసి నాకు ధ్యానంలోకి వచ్చాక నా యొక్క శక్తిని పెంచుకున్నాక అవి వచ్చినా కూడా నేను భయపడడం మానేశాను. ఓకే, ఈ వేళ వచ్చారా ఏంటి, ఏం చేస్తారు నన్ను అన్న దానికి నేను వెళ్ళిపోయేంత ధైర్యం నాలో ఈ ధ్యానం వల్ల వచ్చింది అనమాట. మీరు నన్ను ఏం చేయలేరు, నా ఇష్ట ప్రకారం, నా ఇష్టం లేదే మీరు కనీసం
నా తల వెంట్రుకను కూడా తాకలేరు అన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చేసి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా మాట్లాడుతూ ఇప్పుడు అవన్నీ నా దగ్గరికి రావడం మానేసినాయి. ఎప్పుడైతే నాలో ఎనర్జీని, ధైర్యాన్ని పెంచుకున్నానో అవన్నీ నా దగ్గరికి రావడం మానేసినాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఇవి. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం, వాళ్ళకి ఏం అవసరమో అయి అడగడం, వాళ్ళ ద్వారా ఏదన్నా మెసేజ్ అంటే వాళ్ళకి ఏదన్నా మెసేజ్ ఇవ్వాలంటే అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా జ్ఞానం లేకపోతే చూడండి శరీరమే తాననుకుంటే జరిగే అనర్థాలు ఎన్నున్నాయో. ఓకే. ఇదంతా ఉందా? ఏదో పిచ్చెక్కినట్టు తిరుగుతారనమాట. అక్కడికి, ఇక్కడికి అలా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పిండ ప్రదానం జరుగుతూ ఉంటదో అక్కడికెళ్లి గమనించడం. ఎవరైనా చచ్చిపోయారనుకో అక్కడికెళ్లి గమనించడం. ఎక్కడ కష్టాలు జరుగుతుంటాయో అక్కడ ఆళ్ళు నివాసం ఉండడం. ఎక్కడ యాక్సిడెంట్లుంటాయో అక్కడికెళ్లి చూడడం. కాలక్షేపం చేసుకుంటూ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలీదు కదా ఎక్కడికెళ్ళాలో. ఆత్మలోక యొక్క తలుపులు మూసుకుపోయినాయనమాట. వాళ్ళెప్పుడైతే భావాన్ని మార్చుకుని నేను ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నాను. తర్వాత నా స్టెప్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడే మాత్రం అక్కడ తెరవబడతాయి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ శరీరాలు, ప్రయాణం చేయడాలు అక్కడ ఏముండవు. మన ఆలోచనలే, మన భావాలే అక్కడ. అక్కడ మన శరీరాలయ్యి ఏమి ఉండవనమాట. యాస్ట్రల్ ట్రావెల్స్ అంటారు కదా! అలా జరుగుతూ ఉంటుందనమాట. అవన్నీ మూసుకుపోవడం జరుగుతుంది. అందువల్ల మనం ఇంక అలా, 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 అలా ఎన్నో సంవత్సరాలు గడిపేసిన రోజులుంటాయనమాట. ఎన్ని సంవత్సరాలో ఇంక లెక్క, పత్రం ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలా సంవత్సరాలు, 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 సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారనమాట. ఇలా గడిపేసి ఎంత దుర్భరంగా ఉంటుందంటే, అది కూడా నేను ఒకసారి ఫేస్ చేశాను. అలా 20 డేస్ ఆ లైఫ్‌లో నేను ఉండిపోయాను నాకు తెలియకుండానే. ఒక ఆవిడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడ చనిపోయిందనమాట. చనిపోతే నేను అంతకు ముందే అంటే మాస్టర్స్ మీకు ధైర్యం ఉండడం కోసమే నేను చెప్తున్నాను. మీరు వేరేలా అనుకోద్దు. దాని నుండి ఎలా బయటపడాలి? అలాంటి ఆలోచన నుండి ఎలా బయటపడాలని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్ అలా ఉండకూడదు ఫ్రెండ్స్. మనం హాయిగా పుష్పక విమానంలో వెళ్ళిపోవాలి. చక్కగా వెళ్ళిపోవాలి. యాస్ట్రల్ ట్రావెల్ అన్నది ఎంతో అద్భుతంగా మన జీవితాల్లో జరగాలి. అలాంటి జీవితం ఎవ్వరికీ వద్దు ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఎవ్వరికీ అలాంటి లైఫ్ ఉండకుండా మనందరం కట్టుకట్టి మనం అందరికీ ధ్యాన ప్రచారం సాధ్యమైనంత మట్టుకు చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అలా చేస్తే నేను ఒక 20 డేస్ ఆ యొక్క ఏ ఆవిడైతే ఏదైతే చనిపోయిందో ఆవిడ యొక్క ఆలోచనతో 20 డేస్ ఉండిపోవడం జరిగిందనమాట. ఎంత నరకం అంటే ఆలోచనలు, ఎంత భయంకరం అంటే ఒక్క క్షణం రెప్పేయనివ్వు, భోంచేయనివ్వు, పడుకోనివ్వు, కూర్చోనివ్వు, మాట్లాడనివ్వు. ఎక్కడో ఉంటాయన్నమాట గందరగోళం, గజిబిజిగా ఒక మహా ప్రళయంలా అనిపించింది ఫ్రెండ్స్ ఆ యొక్క భావం, ఆలోచన. 20 డేస్ నేను పడ్డాను. ధ్యాన సాధన చేసుకొని, మళ్ళీ నేను బుక్ చదివి, దాంట్లోంచి ఎలా బయటపడాలన్నది నేను బుక్ చదివి దాంట్లోంచి బయటపడడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఎవ్వరికీ ఇలాంటి లైఫ్ వద్దు. చక్కగా మనం ధ్యానం తెలుసుకుందాం. మన యొక్క సూక్ష్మలోక ప్రయాణాన్ని సుఖమయం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అలా చనిపోయిన వాళ్ళ జీవితం అలా ఉంటుంది ఫ్రెండ్స్. అదే ధ్యానం చేసుకున్న వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా నేను చెప్తాను. ధ్యానం చిన్నప్పటి నుంచే చెప్పాలంటారు. పత్రి సారు "మొక్కై వంగనిది మానై వంగునా" అని చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అందజేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం తెలియాలి. శరీరం 50% ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రాపంచిక జీవితం 50%, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం 50% రెండిట్లికి న్యాయం చేయండి. ధ్యానం చేసుకోండి. 24 గంటల్లో కేవలం 1 గంట ధ్యానానికి కేటాయించండి అని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకొని మనలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఏదో జ్ఞానాన్ని అందించాలి. మనం నిరంతరం ఆ శక్తిని పెంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే, ఆ యొక్క శరీరం విడిచిపెట్టేసినప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసా? ఇలా శరీరం విడిచిపెట్టేగానే రయ్యన ఉన్నత లోకాలకు వెళ్ళిపోతుందనమాట. ఉన్నత లోకాలకు వెళ్ళిపోయి వెంటనే అక్కడ ఏం చేయాలో ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది గానీ, ఇంత ప్రాసెస్ అయితే ఉండదు. ఇంత స్ట్రగుల్ అయితే ఉండదు. వందల వందల సంవత్సరాలు గడిపిన సోల్స్ కూడా ఈ భూమి మీదకుంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే ఈ ధ్యానం క్లాసులు ఇప్పుడు మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. అంటే మీరు వినడం ద్వారానే నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి క్లాసులు ఎక్కడైతే జరుగుతున్నాయో ఎన్నో సోల్స్ పై లోకాలకు వెళ్ళిపోవడం బోలెడు మంది మాస్టర్స్ చూసారనమాట. అయ్య బాబోయ్! మనం ఇన్నాళ్ళు శరీరం అనుకుని ఇక్కడ ఉండిపోయాము. కానీ వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోవట్లేదు. ఏది తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను. నాకు అనుభూతులు, అనుభవాలు ఏమీ లేవు. నేను శరీరాన్ని కాదనమాట, ఆత్మననమాట. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అన్న నిర్ణయం తీసుకుని పైకెళ్ళిపోయిన ఆత్మలు ఎన్నో ధ్యానం క్లాసుల్లో ఎంతో మంది థర్డ్ డే మాస్టర్స్ చూడడం జరిగింది మాస్టర్స్. అంటే చూడండి, మనం ఈ ధ్యానం ద్వారా
ఈ ఫిజికల్ లైఫ్ లోనే కాకుండా మనం చనిపోయిన వాళ్ళకు కూడా ఎంత ఉపకారం చేస్తున్నామో చూడండి ఈ సజ్జన సాంగత్యం వల్ల. మనందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలంటారా? ఒక్కసారి మనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగా ఎన్నో సోల్స్ పైకి వెళ్ళిపోవడం ఎంతో మంది మాస్టర్స్ చూశారు. అలాగే నేను చనిపోయిన వాళ్ళ లైఫ్ ను కూడా నేను ఫేస్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అలాగే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా కదా, వాళ్ళు ఏదో అప్పుల పాలైపోయో ఇంట్లో పరిస్థితులు బాగోక సూసైడ్ చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఇంకా దీనికన్నా 1000 రెట్లు దుర్భరంగా ఉంటుందన్నమాట. కనీసం వయసు అయిపోయాక ఒక రోగంతోనో ఒక అజ్ఞానంతోనో చనిపోతారు. ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు సడన్ గా వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఈ కాలక్షేపం లేని సోల్స్ ఉంటాయి కదా, శరీరాన్ని విడిచిపెట్టేసిన సోల్స్ కూడా వీళ్ళకి ప్రేరేపిస్తూ ఉంటారని చెప్పాను కదా. ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళ జీవితం అయితే మరింత దుర్భరంగా, దీనికి 1000 రెట్లు దుర్భరంగా ఉంటుందన్నమాట. అలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా నేను గమనించడం జరిగిందనమాట. నేను మెడిటేషన్ లో కూర్చుంటే వాళ్ళు నా దగ్గరికి రావడం, నేను వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు అందుకున్న స్థితిలో ఉండట్లేదు. నువ్వు అలాగే మా ఇంటి దగ్గర ఒక అతను చనిపోయాడు అనమాట. చనిపోతే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అది అందరికీ అవ్వదు మాస్టర్స్, అది అందరికీ అవ్వదు. 100లో ఒక్కళ్ళకి మాత్రం అవుతుంది. అందరికీ అవుతుందని మీరు ఏం భయపడక్కర్లేదు. అది ఒక్కళ్ళకి మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఆళ్ళు ఏదో తెలుసుకోవాలి తపన. నేను ఆల్రెడీ మా ఊళ్ళో చాలా మందికి తెలుసు ఇలా మెడిటేషన్ చేసుకుంటానని, మెడిటేషన్ గురించి చెప్తానని తెలుసు. అతను నా దగ్గరికి ఎలా రావడం, ఆ వైబ్రేషన్స్ నాకు తెలిసిపోయాయి అన్నమాట. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను చెప్పేదాన్ని అన్నమాట. "నువ్వు ఇలా చచ్చిపోయావు. నువ్వు కావాలనే సూసైడ్ చేసుకొని నీ శరీరాన్ని విడిచిపెట్టేసావు. నువ్వు పైలోకాలకు వెళ్ళిపో. నువ్వు చేసుకున్న అప్పులేంటి, నువ్వు తీసుకున్న రుణ బాధలేంటి, నువ్వు చేసిన పాపపుణ్యాలేంటి, అదన్నీ తెలుసుకునే అవకాశం నీకు మాత్రమే ఉంటది. నువ్వు వెళ్ళి తెరిచినప్పుడే ఆ బుక్ తెరుచుకుంటది. అంతవరకు ఆ బుక్‌ని ఎవరు తెరవరు. నువ్వు వెళ్లి చేసుకో" అని చెప్పేసి నేను 1 వీక్ నేను సజెషన్స్ ఇవ్వడం జరిగింది అతనికి. అతను వెళ్ళిపోయాడనమాట. అలాగే అదే రోజు మా ఫ్రెండ్ మెడిటేషన్ చేసుకున్న ఆవిడ చనిపోవడం జరిగిందనమాట అదే రోజు. ఆవిడ చనిపోతే నా దగ్గరికొచ్చిందనమాట. "రజనీ మేడం, నేనొచ్చిన పని అయిపోయింది. నేనింక వెళ్ళిపోతున్నానని" చెప్పేసి టాటా చెప్పేసి ఆవిడ హాయిగా వెళ్ళిపోయిందనమాట. చూడండి ఎంత తేడా ఉందో. నవ్వుతూ వెళ్ళిపోయింది. నాకొచ్చిన పని అయిపోయింది. ఆవిడకి 2 పిల్లలున్నారు. పెళ్ళిళ్ళకి ఇవ్వాల్సిన పిల్లలు 2 అబ్బాయిలున్నారు. అయినా కూడా ఆవిడ ఏ మాత్రం బంధం పెట్టుకోకుండగా జ్ఞానం పొంది, ధ్యానం చేసుకొని, "రజనీ మేడం, మీ ద్వారా నాకు ధ్యానం అందింది. కాబట్టి నాకు ఆ జ్ఞానం చాలు. నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పి ఎంత ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయిందండి ఆ మహాతల్లి. బంగారు రంగులో మెరిసిపోతుంది ఆ మహాతల్లి. నాకు ఆ కళ్ళ ముందుంది. అదండి ధ్యాన జీవితానికి, ధ్యానం లేని జీవితానికి. నేను ఇది కూడా చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ ధ్యానం చేసుకొని వాళ్ళంతా ఇలాగే ఉంటారంటే, వాళ్ళు జన్మతః కొంత జ్ఞానం కలిగి ఉంటారు. అందరికీ ఇలా అవుతదని ఏమీ లేదు. ఇది కేవలం నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు పంచుకుంటున్నాను. నేను చదివిన బుక్‌లో చదివింది మీకు తెలియజేస్తున్నాను. కొన్ని నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఇలాగే ఒకేలా ఉంటదని మీరు అనుకోవద్దు ఫ్రెండ్స్. చక్కగా మనం ఇప్పుడే జ్ఞానం తెలుసుకుందాం, జ్ఞానం పొందుదాం. శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మనం శరీరాన్ని సునాయాసంగా విడిచిపెడదాం. ఆనంద స్థితిలో మనం యోగుల్లాగా విడిచిపెడదాం. ఇప్పుడే వద్దు. మనం పత్రిసారి యొక్క విశ్వ కళ్యాణం చూసే మనందరం మన శరీరాన్ని విడిచిపెడదాం ఫ్రెండ్స్. ఆ నిర్ణయం మనందరం గట్టిగా తీసుకుందాం. ఓకేనా? ఇలా చేసుకున్న వాళ్ళు ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇంకొకసారి ఏం జరిగిందంటే, నాకు సంక్రాంతికి ముందు ఇదే రోజుల్లో నేను మేడం టైం ఉందా ప్రవళిక మేడం? చెప్పచ్చా? ఓకేనా? ఓకే మేడం. ఓకే. 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 నేను ఇదే రోజుల్లో ఇదేం జరిగిందంటే, మా ఆడపడుచు గారి అబ్బాయి పెళ్లయిందనమాట. నేను ఏ చీరలు తీసుకున్నా, నేను ఏది ఆర్నమెంట్స్ అవి కొనుక్కున్నా, ఏం చేసినా కూడా ఏమయ్యేదంటే, "నీకు చనిపోయిన దానికి ఇవన్నీ ఎందుకు? నువ్వెలాగో చనిపోతావు కదా!" అన్న లోపల నుంచి నాకనిపించేదనమాట. అంటే 6 మంత్స్ నుంచి కూడా నాకలా అనిపించేది. ఏంటి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఏదన్నా కొనుక్కున్నా, ఏదన్నా చేసినా గానీ, "నువ్వింక చనిపోతావు కదా! నీకెందుకు ఇవన్నీ?" అనే వాయిస్ నాలోంచి ఇనిపించడం మొదలుపెట్టిందనమాట. ఇలా 6 మంత్స్ నుంచి మా ఆడపడుచు గారి అబ్బాయి పెళ్ళికెళ్ళినా, అక్కడికెళ్ళినా, "నీకెవరు లేరు కదా! ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా? నీకు ఇల్లు నీది కాదు కదా! ఈ పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు నీకెందుకు?" ఇలాగా అనే వాయిస్ నేను షాపింగ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా
నాకు ఈ వాయిస్ నా లోపల నుంచి వినిపించడం జరిగింది. పడుకున్నా కూడా నాకు అలాగే అనిపించేదనమాట. చచ్చిపోయిన దానికి చచ్చిపోతావు కదా నువ్వు ఎలాగా? నీకెందుకు ఇవన్నీని? ఇదేంటి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నాకేమైంది? నేను చనిపోతానా? అని నాకొక ఫీలింగ్ వచ్చిందనమాట. నాకైతే భయమేయలేదు మాస్టర్స్. నేను ధైర్యంగానే ఉన్నాను. సరే ఏవైతే అది జరిగింది. ఎవరి లైఫ్ డిజైన్ ఆళ్ళది కదా! నేను అలాగే ఉంటుంది. ఎవరి లైఫ్ డిజైన్ బట్టి ఆళ్ళుంటారు. ఒకవేళ నా పిల్లలు నా కడుపున పుట్టినా కూడా వాళ్ళ లైఫ్ డిజైన్ ఏంటో, వాళ్ళ పర్పస్ ఏంటో నాకు తెలీదు కదా! సరే ఎలా జరిగితే అలా జరుగుతదని. నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఫ్రెండ్స్. అసలు ఏమాత్రం నేను భయపడలేదనమాట. ఒకరోజు నైట్ ఏమైందంటే ఇద్దరు మాస్టర్స్ చెప్పాను కదా! మనకి ఇద్దరు మార్గదర్శకులొస్తారు అని చెప్పాను కదా మాస్టర్స్. ఆ యొక్క ఇద్దరు మార్గదర్శకులు నా దగ్గరికి రావడం జరిగిందనమాట. వస్తే మీరెవరని అడిగాను. అదే నువ్వు తీసుకొచ్చావు కదా! తోడుగాను భూమి మీదకి నీ యొక్క నువ్వు సోల్‌ని గుర్తు చేయడానికి, నీ యొక్క లైఫ్ డిజైన్ ఏంటి? నువ్వేమేం రాసుకున్నావు? నువ్వెలా జీవించాలి? ప్రతి క్షణం నువ్వు జ్ఞానాన్ని గుర్తు చేయమని మమ్మల్ని ఎంచుకొచ్చావు కదా! వాళ్ళకి నీ టైం అయిపోయింది. మాతో వచ్చేస్తావా? అని అడిగారనమాట. ఒకరోజు నైట్ ఇది నిజంగా జరిగింది మాస్టర్. వచ్చేస్తావా అంటే, నాకు వచ్చేయడానికైతే ఏం అభ్యంతరం లేదు. కానీ నాకింకా మా పిల్లల బాధ్యతలున్నాయి అనంటే, మీరు అవన్నీ మీ లైఫ్ డిజైన్‌లో మీరైతే రాసుకోలేదు మరి. అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. ఓకే. నేను రాసుకోకపోవచ్చు. నాకు ఇంకొక కోరిక కూడా ఉంది అని అన్నాను. ఏంటి అని చెప్పారనమాట. నాకు ఈ పత్రి సారు ఏ జీవి కూడా భూమి మీద ఎప్పుడైతే చివరి జీవి వరకు ఈ భూమి మీద ఆనందంగా ఉంటుందో అంతవరకు కూడా నేను జీవించి ఉంటాను. ఆ యొక్క విశ్వ కళ్యాణం సత్యయుగం నేను స్థాపించే తీరుతాను. అప్పటి వరకు నేను శరీరాన్ని విడిచిపెట్టను అని చెప్పేసి పత్రి సార్ అంటారనమాట. అంత మాటలు అంటారు. నేను 195 సంవత్సరాలు బ్రతుకుతాను. నాతో పాటు బతికేదెవరు అని ఆయన అంత మాటలు ఛాలెంజ్ చేస్తారు. నేను ఎప్పుడూ అనుకుంటాను సార్ మీతో పాటు నేను ఉంటాను సార్. అన్ని వేల మందిలో నా వాయిస్ ఎలాగ ఇనిపించదు. నాలో నేను అనుకునేది సార్ ఈ యొక్క భూమి యొక్క కళ్యాణాన్ని నేను కూడా చూస్తాను సార్. మీతో పాటు నా సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి సార్ అని నేను మనసులో ఎన్నో సార్లు అనుకున్న రోజులున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతమైన మహానుభావుడంటే ఎంత చెప్పాలా గురువు గురించి. ఎందుకు ప్రతి ప్రాణి గురించి ఆ మహానుభావుడికి అంత తపన, అంత ప్రేమ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు నేను ఒకటే అడిగాను. ఓకే. నాకు వచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను వచ్చేస్తాను. కానీ నా పిల్లల బాధ్యతలు అంటే మీ లైఫ్ డిజైన్‌లో లేదు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు లేదని చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను. నేను ఈ విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవాలి. పత్రి సార్ ఆశయంలో నేను పాలు పంచుకోవాలి అని చెప్పడం జరిగింది మాస్టర్. అప్పుడు జరిగితే ఓకే. మీరు ఏది నిర్ణయం అయితే తీసుకున్నారో మీ యొక్క ప్రణాళికను మార్చుకుంటారా అని అడిగారు వాళ్ళు. ఎందుకంటే మీకు మార్చుకునే అవకాశం ఉంది అని అడిగితే, అదేంటి నాకే ఎందుకు ఈ ఆఫరు అని అడిగాను నేను. అంటే మీరు తీసుకునే నిర్ణయం అంటే ఆ గోల్ ఏదైతే ఉందో ఎన్నో, ఎన్నో లోకాలకు సంబంధించిన నిర్ణయం అది. ఆ యొక్క ఎన్నో లోకాల్లో కూడా మనం ఉంటా ఉంటాం మాస్టర్స్. ఈ లోకంలోనే కాదు. మన పూర్ణాత్మ ద్వారా మనం అంశాత్మలుగా ఈ భూలోకంలోకి రావడం జరిగింది. ఎన్నో అంశాత్మలు ఎన్నెన్నో లోకాల్లో ఉంటాయి. అప్పుడు ఏ గోల్ అయితే ఉందో, ఎక్కడైతే అంశాత్మలు ఉన్నాయో, ఆ యొక్క అంశాత్మలు ఆ యొక్క లైఫ్ టైమ్‌ని నాకివ్వడం జరిగిందనమాట. మీకు అర్థమవుతుందా మాస్టర్స్? ఏదైతే అంటే ఇదంతా కూడా ధ్యానం ద్వారానే సాధ్యమైంది నాకు. అంటే నా లైఫ్ డిజైన్‌ని మార్చేసుకున్నాను నేను ఆ టైంలో. నేనింకా బ్రతకాలి. ఈ పత్రిసారి ఆశయంలో నేను పాలు పంచుకోవాలి అని నిర్ణయం మార్చుకోవడం ద్వారా నా యొక్క ఆయుష్షు పెరిగిందనమాట ఆ క్షణంలో. ఇంతవరకు నేను మొన్న మా సిస్టర్‌తో షేర్ చేసుకోవడం జరిగింది. ఇన్నాళ్ళు నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్ అని కృష్ణవేణి మేడం అన్నది. నాకు చెప్పే అవకాశం రాలేదు. అయినా నేను భయపడితే నేను నిజంగా అందరితో చెప్పుకుందునేమో. నేనేమి భయపడడం జరగలేదు. ఇలా నేను మళ్ళా నా యొక్క లైఫ్ టైమ్‌ని పెంచుకోవడం జరిగింది. ఇంకొకలా కూడా నా లైఫ్ టైమ్ పెంచుకోవడం జరిగింది మాస్టర్. ఎలా అంటే మీరు ధ్యానం చేసుకొని మీ యొక్క శ్వాసల్ని పొదుపుగా వాడుకున్నారు. కొన్ని లక్షల శ్వాసల్ని మన బొడ్డు దగ్గర ఇన్ని శ్వాసలు కౌంటింగ్ అని తీసుకొని మనం ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఒక్కొక్క శ్వాస తీసుకొని వదలడం వల్ల మన కౌంటింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నామో నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాం కదా! ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో నిమిషానికి 6 శ్వాసలు, 5 శ్వాసలు, 7 శ్వాసలు అలా కౌంటింగ్ తగ్గి మన యొక్క శ్వాసల యొక్క పొదుపు పెరిగి, మన ఆయుష్ కూడా పెరిగి, మనకు శారీర ఆరోగ్యం పెరిగి, మనకు త్వరగా ముసలితనం రాకుండా ఉండడానికి కారణం
మెయిన్ ఇదే ఫ్రెండ్స్ ధ్యానం. మొన్న పూజ మేడం కూడా చెప్పారు కదా, సైంటిస్టులు మనకి ఏదైతే నిరూపించారో అది నా విషయంలో జరిగింది. ఇప్పుడు మీ ముందు నేను ఈ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. ఇది మా మదర్కి కానీ ఇంకా వేరే సిస్టర్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే తెలీదు. నేనే మొన్న కృష్ణవేణి మేడంతో చెప్పాను ఎలా అయితే నా లైఫ్. అంటే ఫ్రెండ్స్, మనం ధ్యానం ద్వారా కూడా మన షెడ్యూల్ మార్చేసుకోవచ్చు ఎరుకుతో, అది కూడా జ్ఞానంతో. నేనేమన్నాను ఫస్ట్, పిల్లల బాధ్యతలు నా మీద ఉన్నాయన్నప్పుడు కూడా మీరు అది తీసుకోలేదు. మీ యొక్క ఆ మీ యొక్క అదే మీ యొక్క లైఫ్ పర్పస్ లో అదైతే లేదు. మీ యొక్క ఏదైతే ఉందో, నేను ఏదైతే ఫిల్ చేసుకొచ్చానో పైలోకలో అప్లికేషన్ లో అదైతే లేదు అని చెప్పినప్పుడు ఓకే. నేను నిజంగా బాధపడలేదు. ఎప్పుడైతే ఉన్నత ఆశయం మీద నా గోల్ ఉందో అప్పుడు నా లైఫ్ చేంజ్ అయింది మాస్టర్స్. ఎవరి లైఫ్ నైనా చేంజ్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. పాట కూడా ఉంది, పిడికిలే బిగించగా చేతి రాత మార్చుకో, చెమట నీరు చిందగా నుదిటి రాత దిద్దుకో అని ఎంత చక్కగా రాశాడో కదా కవి. నిజంగా అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి మాస్టర్స్ ఈ ధ్యానం ద్వారా. ఎంతో అద్భుతం. నేను చనిపోయిన వాళ్ళను కూడా, నాకు తెలుసున్న వాళ్ళని పైలోకాలకి నేను దారి చూపించడం జరిగింది. ఇలాగా నన్ను నేను మళ్ళా నా లైఫ్ టైం మార్చుకోవడం జరిగింది. ఇలా మనం ధ్యానం చేసుకుంటే ఎన్నో ఎన్నో అసలు మనకి నేను చెప్పే కొన్నే, ఇంకా ఎన్నో 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 అద్భుతాలు ఉన్నాయి మాస్టర్స్ ఇందులో. ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు ధ్యానం చేసుకునే వాళ్ళ జీవితం ఇంత అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాను మా ఫ్రెండ్ ఎలా పైలోకాలకు వెళ్ళిపోయింది, ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఏ పరిస్థితి ఎలా ఉంటుందని. మన పరిస్థితి అయితే ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవడం మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. ఓకే, మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా, ఏ ఆత్మ అయితే ఓకే నేను ఇంక వెళ్ళిపోదారనుకుంటున్నాను, నేను ఏం చెయ్యాలి, ఎన్నాళ్ళు ఇలా భూమి మీద ఉండిపోను, తర్వాత నా మార్గం ఏంటి, నా దారి ఏంటి అని ఏ ఆత్మ అయితే జ్ఞానం లేకుండా భూమి మీద కొన్నాళ్ళు ఉందో అప్పుడు నిర్ణయం మార్చుకుంటుంది అనమాట. నిర్ణయం మార్చుకోగానే అప్పుడు ఆ మార్గదర్శకులు తనకి కనిపించడం మొదలు పెడతారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్కడ శరీరం కాదు ఆలోచన భావమే అని. ఎప్పుడైతే ఆలోచన మార్చుకుందో అమ్మయ్య ఇప్పుడు విన్నావా, ఇప్పుడైనా మా మాట వింటావా, నా డైరెక్షన్ లో కాదు నీ లైఫ్ ఏంటో నువ్వు తెలుసుకుంటావా అని వాళ్ళు గుర్తు చేయడం జరుగుతుంది. ఓకే నాకు తెలుసుకోవాలని ఉందంటే అయితే రా పైలోకాలకి నాతో పాటు రా అని చెప్పేసి ఆ సోల్ తీసుకెళ్లి ఒక గదిలో పెట్టడం జరుగుతుంది అనమాట. ఇదేంటని అడిగితే ఏం కాదు, ఈ గదిలో కొన్ని రోజులు ఉంది మీకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ గదిలో ఏమవుతుందంటే అది ఒక లోకం అన్నాడు, భావనా లోకం అంటారు దాన్ని. ఆ యొక్క భావనా లోకంలో ఏం జరుగుతుందంటే మనకి ఏది కావాలంటే అదే సృష్టించే. ఇప్పుడు ఆకలిస్తుంది అనుకోండి, నాకు ఒక 10 రకాల పిండి వంటలతో భోజనం కావాలనగానే భోజనం వచ్చేస్తుంది. అంటే సృష్టి మనం సినిమాల్లో చూస్తాం కదా, ఇదేనమాట. నాకు ఒక క్రికెట్ ఆడాలని ఉందంటాం, క్రికెట్ తనే ఆడేసుకుంటాడు, ఎదుట ఆడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎంతసేపు తనే ఓడిపోయి తనే నగ్గితే ఇంకా జీవితంలో థ్రిల్లే ఉంటుంది. ఏం కావాలో అలా కొన్నాళ్ళు గడుపుతాడనమాట. బాబోయ్ నాకు ఈ లైఫ్ బోర్ కట్టేసింది, తర్వాత నేను ఏం చెయ్యాలి అంటే ఆ మార్గదర్శకులు ప్రత్యక్ష అవుతారు. దాని నెక్స్ట్ ఏంటో చూసుకున్నాను అని చెప్పేసి ఒక రూమ్ లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆకాశ్ రికార్డ్స్ అంటారనమాట వాటిని ఇంగ్లీష్ లో. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు, తెలుగులో చిత్రగుప్తుడు చిట్టా అంటారనమాట. అందులోకి వెళ్తే అప్పుడు ఆ గదిలోకి నేను వెళ్తే నా లైఫ్ ఏంటో, నేను భూలోకంలో నేను చేసిన పనులేంటో, పాపాలేంటో, పుణ్యాలేంటో, నా ఫ్యామిలీతో నేను గడిపినవి ఏంటో, నేను మాట్లాడిన మాటలేంటో, నా ఆలోచనలు ఏంటో, నేను కొట్టింది ఎవరినో, తిట్టింది ఎవరినో, నేను ఎవరి మాటల ద్వారా హింసించాను, ఎవరిని అక్కర్లేని మాటలు మాట్లాడాను, ఎవరి డబ్బులు దొబ్బాను, అలాంటివన్నీ కూడా ఆ రూమ్ లో నా లైఫ్ లో భూలోకంలో చేసినవి అంతా కూడా ఆ యొక్క ఆ స్క్రీన్ మీద నేను చూసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్తే మీ లైఫ్ కనిపిస్తుంది, నేను వెళ్తే నా లైఫ్ కనిపిస్తుంది అనమాట. అందులో చూసుకున్నాక హరే తసరాలు నేను ఇలా భూమి మీదకి వెళ్ళింది ఈ పని మీద వెళ్ళి నేను ఈ పని చేసుకొచ్చానా, నేను మర్చిపోయాను కదా, అసలు నేను భూమి మీదకి వెళ్ళింది పలానా వాళ్ళు కాళ్ళు ఎరగొట్టాను కాబట్టి నేను పోలియో వాడిగా వెళ్ళి ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందడం కోసం నేను వెళ్ళాను కదా, అది మానేసి నాకు పోలియో వచ్చిందని దేవుణ్ణి తిడుతూ కూర్చున్నానా, నా తల్లిదండ్రులు తిడుతూ కూర్చున్నానా, పక్క వాళ్ళని తిడుతూ కూర్చున్నానా, అయ్యయ్యో నా జన్మంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి లబో దీబోం అంటాం. కాలని నేను ఒక ఉదాహరణగా చెప్పాను మాస్టర్స్. మనం ఏ లైఫ్ పర్పస్ మీద వస్తే అదే అనమాట, ఆ విషయాన్ని మనం మర్చిపోతాం అనమాట. ఎలా ఉంటుందంటే హైదరాబాద్ మనం చార్మినార్ చూడడానికి వెళ్ళి ఇంకో వేరే ఏంటంటారు ట్యాంక్ బండ్ చూసి వచ్చినట్టు అనమాట. హైదరాబాద్ వెళ్ళింది నేను చార్మినార్ చూడడానికి కదా, నేను ట్యాంక్ బండ్ చూసి వచ్చేసేనేంటి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా అనుకోవడం అనమాట.
అలా మనం ఏం చేస్తామంటే మన లైఫ్ డిజైన్ అక్కడ మనకు కనిపిస్తది. అయ్యో! నేను అనవసరంగా తిట్టానేంటి? అసలు నేను ఎళ్ళిందేమో ఈ అనుభవ జ్ఞానం పొందడానికి, పలానా తప్పు చేశాను కాబట్టి, పాపం చేశాను కాబట్టి, పుణ్యం చేశాను కాబట్టి, ఈ భోగాలు అనుభవించడానికి ఎళ్ళాను. నేను చేసిన పుణ్యం మళ్ళీ భూమి మీద అనుభవించాలి. నేను చేసిన పాపం మళ్ళీ ఈ భూమి మీద అనుభవించాలి కాబట్టి, నేను మళ్ళీ భూమి మీదకెళ్ళాను. కానీ ఆ 2 పక్కన పెట్టేసి కొత్త పుణ్యాలు మొదలెట్టాను, కొత్త పాపాలు మొదలెట్టాను. మళ్ళీ ఈ 2 అనుభవించడానికి నేను ఎన్ని జన్మలెత్తాలి భగవంతుడా! ఆల్రెడీ ఉన్న కర్మల్ని నేను దించుకోలేకపోయాను. కర్మ అంటే పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం దాన ధర్మాలు చేసినా, ఈ అన్నదానాలు చేసినా, మళ్ళీ అవి అనుభవించడానికి మళ్ళీ మనం ఈ భూమి మీదకే రావాలి తప్పించి జన్మరాహిత్య స్థితి అయితే మనకు రాదు. ఏదైతే పుణ్యం చేసినా, పాపం చేసినా మళ్ళీ మనం తిరిగి ఈ భూమి మీదే జన్మ తీసుకోవాలి. పాపం, పుణ్యం 2 లేవు. ఒక సాక్షిభూతంగా మనం చేస్తే కనుక మనకసలు జన్మ అనేదే ఉండదు. ప్రతీది కూడా లెసనే. ఎవరు గొప్పోళ్ళు ఉండరు. ఎవరు హీనులు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానం కోసం, ఆ యొక్క అనుభవ జ్ఞానం కోసం ఈ భూమి మీదకి రావడమే జరుగుతుంది తప్పించి మాస్టర్స్ ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. సీఎం అవ్వచ్చు, పీఎం అవ్వచ్చు, ఒక లేబర్ అవ్వచ్చు. ఎవరైనా ఒకటే. ఈ భూమి మీదకి వాళ్ళు ఎలా వచ్చారో మనం మనం ఎలా వచ్చాం. నిద్రపోగానే అన్నమాచార్యులు వారు అంటారు కదా! నిద్దట్లోకి వెళ్ళగానే పేద ఎవరో తెలీదు, రాజు ఎవరో తెలీదు, మంత్రి ఎవరో తెలీదు, బంటు ఎవరో తెలీదు. నిద్దట్లో ఎలా మర్చిపోతామో, ఇంక పైలోకాలకి వెళ్ళినప్పుడు ఇంక ఆళ్ళు ఈళ్ళని ఏమీ లేదు ఫ్రెండ్స్. మొన్న ఇన్నర్ జర్నీలో కూడా నేను ఇది చూసుకోవడం జరిగిందనమాట. ఒక బుక్ గోల్డ్ కలర్‌లో మెరిసిపోతుందనమాట. అక్కడ చాలా మంది నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు కబుర్లు చెప్తున్నారు, జోకులేసుకునేవాళ్ళు ఎవరు వీళ్ళంతా అనగానే భూలోకం నుంచి పైకొచ్చి వాళ్ళ యొక్క భూలోకంలో చేసిన చేష్టల్ని తలుచుకుని నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు, జోకులేసుకునేవాళ్ళు అయ్యయ్యో! మనం ఎందుకెళ్ళాం? ఏం చేస్తున్నాం? ఇలా అది కూడా నేను చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి భావనాలోకం కూడా చూడడం జరిగింది నేను. నేను అక్కడికి వెళ్ళగానే నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఏంటి నేను ఎక్కడికొచ్చాను? నేను ఇలా అనగానే ఇలా జరిగిపోతుందేంటి? అని చెప్పేసి అనుకోగానే నువ్వు భావనాలోకానికొచ్చావు నీ సూక్ష్మ శరీరంతో అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే అది నాదుంది మాస్టర్స్. అలాగా మనం ఎళ్లి అయ్యో! మనం వెళ్ళాము. మన పని ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఓకే. నేను అసలే చేసినది పాపకర్మ తొలగిపోలేదు. కొత్త కర్మ చేశాను కాబట్టి మళ్ళీ అయన్నీ మనం అనుభవించడానికి మళ్ళీ మన పరిస్థితులు బట్టి ఆ యొక్క తల్లిదండ్రులు ఎన్నుకోవడం జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే తల్లిదండ్రులు గర్భంలోకి ప్రవేశిస్తామో, ఆ ప్రవేశించినప్పుడే మన నక్షత్రాలు కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. అంటే మన పాప పుణ్యాలను బట్టి మన నక్షత్రాల యొక్క సంచారం కూడా ఉంటుంది. అందుకే పలానా నక్షత్రంలో పుట్టారు. అందుకే మన యొక్క జాతకం చూస్తే కూడా కొంతవరకు కరెక్ట్. అది పూర్తిగా అయితే కరెక్ట్ కాదు. మన లైఫ్ ఏంటో, మన లైఫ్ డిజైన్ ఏంటో అన్నది డైరెక్షను, నిర్మాతలు, మన రచయితలం, స్క్రీన్ ప్లే, ఎడిటింగు, మన జీవితానికి, మన సినిమాకి మనమే మాస్టర్స్. కొంతవరకునే తెలుస్తుంది ఆ నక్షత్రాలు, ఆ జాతకాలన్నవి కొంతవరకు. ఎందుకంటే మన యొక్క పాపపుణ్యాలను బట్టి తల్లి గర్భంలో ప్రవేశిస్తే ఆ యొక్క రాశుల సంచారం, నక్షత్ర సంచారాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో పుట్టడం జరుగుతుంది. అది కూడా మన ఇష్ట ప్రకారం జన్మ తీసుకున్నప్పుడే ఏ ఏ టైంలో పుట్టాలి, మనకి ఏ టైం సెట్ అవుతుందని మనం నిర్ణయించుకున్నప్పుడే ఆ నక్షత్రాల సంచారం అన్నది కూడా జరుగుతుందన్నమాట. అది కూడా ఒక శాస్త్రం. ఓకే. అది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. కానీ అది పూర్తిగా అయితే అంత కాదు. మన లైఫ్‌ని మార్చుకునే అంత అయితే కాదు. ఎందుకంటే అది కూడా నా లైఫ్‌లో నేను చూసేసాను మాస్టర్. అలాగా మళ్ళీ తల్లి గర్భంలోకొచ్చి ఒక కణంగా పడి మీకే తెలుసు కదా! కథంతా మామూలేననమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనం ధ్యానం చేసుకొని చక్కగా ఈ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. ఈ యొక్క భౌతిక జీవితాన్ని ఆరోగ్యంగా, అవగాహన శక్తితో, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతా భావంతో, క్షమా గుణంతో అంటే మన యొక్క నేను చెప్పాను గదా! మరణాంతర జీవితం గురించి నేను చెప్పాను ఎలా ఉంటుందో. ధ్యానం చేసుకునేవాళ్ళ పరిస్థితి, ధ్యానం చేసుకోలేని పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పడం జరిగింది మాస్టర్స్. మనం ఎలా ఉండాలో అలాగే మనం నిర్ణయం తీసుకున్నాం. చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. మన లైఫ్ డిజైన్ తెలుసుకున్నాం. మనం ఇలా వచ్చాం కాబట్టి మనం ఆ పనిని తెలుసుకున్నప్పుడు అడ్రెస్ తెలియకుండా ఎళ్ళామనుకోండి ఎంత కష్టమైపోతుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే పలానా వాళ్ళ ఇంటికెళ్ళాలంటే అదే అడ్రెస్ మన చేతిలో పట్టుకుని వెళ్తే ఎంత ఈజీగా వెళ్ళిపోవచ్చు మాస్టర్స్. నిజంగా. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా! అది కూడా ఇదే. మనం ఎందుకొచ్చాం ఈ భూమి మీదకి అని మనం సత్యాన్ని తెలుసుకొని, ఆ సత్య ప్రకారం మనం నడుచుకుంటే, ఈ భౌతిక జీవితంలో జీవితం ఆనందంగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత జీవితం కూడా
చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చనిపోయిన వాళ్ళమే కదా మనం ఒకప్పుడు చనిపోయిన వాళ్ళమే కదా ఇలా జన్మ తీసుకున్నాం. మనం చనిపోకుండా పుట్టగలమా? పుట్టకుండా చనిపోగలమా? అలాగనమాట. అలా చచ్చిపోతూ పుడుతూ, చచ్చిపోతూ, పుడుతూ ఉంటాము. జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. అలాగా ఎన్ని జన్మలైతే తీసుకున్నామో మనం జ్ఞానం పొందే వరకు, మనం సత్యం తెలుసుకునే వరకు పునరపి జననం, పునరపి మరణం ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనందరూ కూడా ధ్యానం చేసుకొని ఒక్కసారి ఫ్రెండ్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇందులో మనం పూజించే భగవంతుడికి ఏమన్నా సంబంధం ఉందా? మనకు తెలుసుకున్న సబ్జెక్ట్ ప్రకారం భగవంతుడు ఒక సాక్షిభూతుడు మాత్రమే. భగవంతుడు అనేది వాళ్ళలో ఉన్న చైతన్యం, మనలో ఉన్న చైతన్యం, మన తలరాతకు మనమే కారణం అని తెలుసుకోవడమే అసలైన సత్యం మాస్టర్. ఓకే మాస్టర్స్, ప్రవళిక మేడం. ఓకే, థ్యాంక్ ఓకే యూ మేడం. మాస్టర్స్. ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఉంది, నేను ఇంకొకసారి నేను ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చేందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. 40వ రోజు మనం పూర్తి చేసుకున్నాం. రేపు కొంచెం ఎర్లీగా జాయిన్ అయిపోండి జూమ్ లోకి. 41 రోజు కదా, అందరూ సరదాగా మాట్లాడుకున్నాం, మీ అందరితో షేర్ చేసుకునే విషయాలు ఉన్నాయి కాబట్టి కొందరు జూమ్ లోకి అందరూ కూడా త్వరగా వచ్చేస్తుండండి. ప్రతి ఒక్కళ్ళు జూమ్ లోకి త్వరగా కనెక్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రజని మేడం, చెప్పండి. అసలు మీ క్లాస్ ఎప్పుడూ కూడా చాలా ఇన్స్పైరింగ్‌గా, మెస్మరైజింగ్‌గా ఉంటదండి. అది ఎందుకంటే మీరు ఎక్కడ చదివి ప్రిపేర్ అయ్యి చెప్తున్నట్టు ఉండదండి. మీ క్లాస్ ఎప్పుడు కూడా మీ ఇన్నర్ నుంచి మెసేజ్ వచ్చి మాకు మా అందరికీ ఏ విషయాలైతే అవసరమో ఆ విషయాలు మీరెప్పుడు చెప్తూ ఉంటారండి. చాలా బావుంటదండి మీ క్లాసు. ఇంకా ఈరోజు మీరు మన మరణాంతర జీవితం గురించి చాలా చక్కగా చెప్పారండి. మనం పుట్టినప్పుడు మన లైఫ్ డిజైన్ మనమే తెలుసుకుని పుడతాము. కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఎరుక లేకుండా చనిపోతున్నాం అని చెప్పారు కదండీ! అది ఎందుకంటే మధ్యలో మనం ఆహ్, భౌతిక ప్రపంచంలో పడిపోయి మనం రావటం మనం దేని గురించి వచ్చామో మర్చిపోయి జీవిస్తున్నాం కాబట్టి మన మరణం కూడా ఈ ఎరుకలో లేకుండా మరణిస్తామని చెప్తున్నారండి. చాలా బాగా చెప్పారండి. అందరూ కూడా ధ్యానం చేసుకున్న వాళ్ళు ఎలా మరణిస్తారు, ఎలా సూక్ష్మ శరీర ప్రయాణం ఎలా ఉంటది, చాలా చక్కగా మంచి మంచి ఎగ్జాంపుల్స్‌తో చాలా ఫీల్ అవుతూ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మీ మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే. మనం అంటే ధ్యానం ద్వారా ఎరుపు స్థితిలో మనం సత్యం తెలుసుకొని మన లైఫ్ డిజైన్ కూడా మార్చుకోవచ్చు అన్న సత్యాన్ని కూడా నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. అంటే అవునండి. మన యొక్క మరణాన్ని కూడా జయించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మరణాన్ని కూడా జయించవచ్చు ఈ ధ్యానం ద్వారా అన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు చాలా మంచి టాపిక్ డిస్కస్ చేశారు రజని మేడం మనతోటి. ఇంకా మీ ఎవరికైనా డౌట్స్ గానీ, ఇంకా క్లారిఫికేషన్స్ గానీ మేడంకి అభినందనలు చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఫ్రెండ్స్. రజని మేడం, మేడం నేను చెప్పండి. ఉషాని మాట్లాడుతున్నా. చెప్పండి. మరణానంతర జీవితం గురించి చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకుంటాం గానీ, మన మరణం గురించి తెలుసుకోవడం అంటే చాలా భయపడిపోతారు అందరూ కూడా. దాన్ని చాలా అర్థమయ్యే విధంగా మన శరీరాన్ని వదిలిన తర్వాత ఎంత సులువుగా వెళ్ళాలి అన్నది చాలా చాలా బాగా చూపించారు. మన సినిమాల్లో అది కూడా చూపిస్తారు. కానీ అది సినిమాలానే చూస్తాం. అది మన జీవితం అని అనుకోము ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత ఈ భూమి మీదకి ఏ కారణం చేత అయితే వచ్చామో ఆ విషయం మర్చిపోయి మన తాపత్రయాలతో మన మైండ్ అంతా నింపుకుంటాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో అవన్నీ కూడా మనం ఏజ్ పెరిగే కొలది అవన్నీ కూడా తగ్గించుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత ఏమో మరణాన్ని కూడా స్వానుభవంతో జయించారు. అది చాలా చాలా గ్రేట్ మేడం. ఎప్పుడైతే మనం ఈ భూమి మీద వచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసం చేసే సేవ ద్వారా మరణాన్ని కూడా వాయిదా వేసుకోవచ్చని మీ స్వానుభవంతో చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మరణానంతర జీవితం తెలుసుకోవాలి. మనం జీవించడం ఎంత ముఖ్యం, మరణానంతర జీవితం కూడా అంతే ముఖ్యం. ఫ్రెండ్స్ అందరూ కూడా ధ్యానం చేసుకుని
అంతకన్నా ఎక్కువే చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. అవునవును. ఈ మామూలుగా జీవించే జీవితం అందరూ జీవిస్తారు. కానీ మరణానంతర జీవితం మరణం అనేటప్పటికే భయపడిపోతాం. భయపడకపోయినా మనకి మరణం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరికి చాలా మంచి సబ్జెక్ట్ అందించారు రజని మేడం. చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.